ఆర్కల్ రామచంద్రారెడ్డి. ఐ యామ్ ఫ్రమ్ గోదావరికి అని. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను రామగుండం పెద్దపల్లి జిల్లా కానీ హైదరాబాద్లో ఉంటాను. అయితే సార్ నేను ఒక న్యూమరాలజీ కోసం ట్రై చేసే క్రమంలో ఒక న్యూమరాలజిస్ట్ జస్ట్ డయల్ ఒక నెంబర్ ఇచ్చాడు. ఆయనను కన్సల్ట్ చేసే క్రమంలో వాళ్ళు సోరియాసిస్ గురించి మాట్లాడుతుంటే నేను నాకు ఇది కావాలని తీసుకున్నాను. ఎందుకంటే నేను 25 ఏళ్ల నుంచి సివియర్గా మెడిసిన్స్ వాడాను. ప్రముఖ డెర్మటాలజీ డాక్టర్స్ను ఎంతో మందిని కలిశాను. అయితే అది తగ్గుముఖం పట్టలేదు. మళ్ళీ తర్వాత స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా తీసుకున్నాను. ఒక 6-7 డాక్టర్లను గత 25 సంవత్సరాలు 90s నుంచి. అయితే చివరిగా ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చినాం ఏం చెప్పిందంటే, సార్ మీకు ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ చేయడం వల్ల మీ బాడీలో ఆర్గాన్స్ దెబ్బతింటాయి సార్. ప్లీజ్ ఇక మీరు పెద్దవారు 60 ఏళ్ళు ఉంటారు, మీకు ఇంకా ఈ మెడిసిన్ వద్దు సార్, ఇక మీరు ఏమన్నా ఉంటే క్రీమ్లు వాడండి సార్ అంతే అని చెప్పేసింది. ఆమె చేతులు ఎత్తేసింది. బాగా నాతో క్లోజ్గా మాట్లాడేది పాపం వాళ్ళందరూ కూడా. అయితే చివరిగా నేను ఈ న్యూమరాలజిస్ట్ను చిల్క చక్రాధర్ అని ఖమ్మం కేశవులు సార్ టీము నేనే వాంటెల్ ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసి చెప్పి తీసుకున్నాను. మా మేడం కూడా కళ్ళ నొప్పులు ఉండే, వాడదాం రామ్మా అని మా మేడం అంటే, వద్దు సార్ మా సార్ వాడని నేను వినాలని చెప్పింది. మీకు కూడా పనికి వస్తుందమ్మా అంటే మా మేడం రిపీట్ చేసింది. అయినప్పటికీ నేను విని తీసుకున్నాను. నాకు 5800 పెడితే 2 ప్యాకెట్లు ఇచ్చారు. నేను 17 రోజులు 13 రోజులు వాడే వరకే నాకు 60% తగ్గింది. నేను ఒక 17 days వాడే వరకే నాకు 90% క్యూర్ అయిపోయిందండి ఈ సోరియాసిస్. తర్వాత మా అమ్మాయికి అబ్నార్మల్ గా ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 ఇప్పుడు ఎందుకో ముఖం నిండా మొటిమలు వచ్చేసాయి. 3 months నుంచి బాగా సఫర్ అవుతుంది. ఒక డాక్టర్లను బట్టి ప్రతి వారం 5 రోజులు ఇట్లా రోజు తిరిగి ఒక 3 రోజులు ఆగండి, వారం రోజులు ఆగండి, డెర్మా ఈజీ కాదు, మీరు కొంచెం టైం పడుతుందని చెప్పేవారు. కానీ ఎప్పుడైతే నాకు ఇది తగ్గిందో మా అమ్మాయికి నా పాకెట్ ఇచ్చేసి మా మేడం ఆమెను వాడిపించింది. వితిన్ 15 days ముఖం నిండా ఉన్నటువంటి మచ్చలన్నీ తగ్గిపోయి, అది మచ్చలు కాకుండా మొటిమలన్నీ తగ్గిపోయాయి. ఆమెకి ఎంత సివియర్గా అంటే కనీసం నీళ్లు చల్లుతుంటే నొప్పి వచ్చేది, పస వచ్చేది, అంత సివియర్గా ఉన్నది. వితిన్ 15 days ఆమెకు తగ్గిపోయింది. ఇప్పుడు ఆ మచ్చలు ఉన్నాయి కానీ మొత్తం అవి మొటిమలుగా రావట్లేదు, అంత క్లియర్ అయిపోయింది. దీంతో పాటు ఇవి 2 జరిగాయి. అయితే నేను మా మేడంది కూడా ఒక మేడం పేరు మీద ఒక 3 ప్యాకెట్లు, మా అమ్మాయి పేరు మీద ఒక 3 ప్యాకెట్లు, 6 ప్యాకెట్లు తెప్పించి ఇప్పుడు ఇవి 2 అయిపోయిన తర్వాత నేను కంటిన్యూగా ఆడుతున్నాను. ఇప్పటికి 40 days అయింది. మా అమ్మాయి కూడా వాడుతుంది. ఆమె ఒక 30 days అయిపోయింది. ఆమె 25 days 30 days. ఇప్పుడు మా మేడం కూడా వాడుతుందండి. నేను వద్దన్న ఆమె రిపీట్ చేసిన మా ఇద్దరికి తగ్గుముఖం చూసినాక మా మేడం కూడా దాన్ని వాడుతూ ఆమె కాళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ ఉండేది. అయితే ఆమెకు కూడా చాలా హెల్తీగా ఉంది. ఆమె కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆ గ్లో వస్తుంది, ఫేస్ లో గ్లో వస్తుందండి. ప్రతి పర్సన్ కు ఒక ఫోటో తీసుకోవాలి. ఇది వాడక ముందు ఎలా ఉంది, వాడిన తర్వాత ఎలా ఉందని మనం ఒక ఫోటో తీసుకుంటే మన ఫేస్ లో ఎలాంటి గ్లో వస్తుంది తెలుస్తుంది. మన అరిచేతులను ఒక ఫోటో తీసుకోవాలి. అంతకుముందు ఏముంది, మనం ఇది క్యూర్సెల్ వాడిన తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది అక్కడ మనకు క్లారిఫై అవుతుందండి. ఇది అయితే అదాని తర్వాత సార్ మా ఇంట్లో తల ఎంటికలు రాలిపోయేది మాకు వేరే ఇష్యూస్ వల్ల. అయితే మా ముగ్గురికి, మా అమ్మాయికి, మా మేడంకు, నాకు ముగ్గురికి తల ఎంటికలు రాలిపోయేది. ఎప్పుడు ఇంట్లో ఎంటికలు కొట్లాడుతుండేది. అరే ఇప్పుడు మాకు ఆ ఎయిర్ ఫాలింగ్ అనేది కంట్రోల్ అయిపోయింది. మేము దీనికోసం వాడలేదు, ఎయిర్ ఫాలింగ్ కోసం వాడలేదు, కానీ ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోయింది ఎయిర్ ఫాలింగ్ మా ముగ్గురికి కూడా. తర్వాత నాకు మోకాళ్ళ నొప్పులు ఉండేదండి. నేను ఎక్కడికి పోయినా, ఏ అపార్ట్మెంట్కి పోయినా లిఫ్ట్ లేకపోతే ఎక్కేది కాదు. 3 ఇంచుల 4 ఇంచుల మెట్లు కూడా ఎక్కేది కాదు. సైడ్ పరద మీద చేసి ఎక్కాల్సి వస్తే, అట్లాంటి పరిస్థితిలో మా ఇంట్లో గోదావరి గన్లో ఎర్లీ 90s కట్టిన బిల్డింగ్ కనుక మెట్లు 6 ఇంచులు ఉంటే ఎక్కాలంటే చాలా ప్రాబ్లం అయ్యేది. ఆ మెట్లను నేను అవలీలగా దిగుతున్నా, మెట్లు ఏది పరద హెల్ప్ లేకుండా దిగుతున్నా. నాకు చాలా మోకాళ్ళ నొప్పులు క్లియర్ అయినాయండి.
వెరీ ఎక్సలెంట్ సార్, వండర్ఫుల్ ప్రొడక్ట్. ఇది నా బాడీలో అయితే ఇంకొకటి ఉంది సార్, ఇంకొకటి ఈ గుర్రమూతులని. ఎట్లా నేను ఒక 100 ఎప్పుడు నేను ఎక్కువ జర్నీ చేయడం అంటే నాకు ఇంట్రెస్ట్. జర్నీ చేస్తుంటే నా ఏజ్ 54, 55 ఉన్నప్పటి నుంచే గుర్రమూతులు వచ్చాయి. ఆ గుర్రమూతులు అంటే ఈ మడిమెల దగ్గర వెనుక భాగంలో ఇట్లా గడ్డలాగా అవుతుంటాయి, ఇట్లా రక్తం క్లాట్ అయినట్టు. అది ఏమవుతుందంటే మనం ఒక కొన్ని కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత దిగుతే నడవని అది పట్టేస్తుంది, అప్పుడు కుంటివాడిలాగా అయిపోతాం. అట్లాంటిది ఇప్పుడు నేను ఫ్రీగా రన్ చేస్తా, వాక్ చేస్తా, అంత డీసెంట్ గా వచ్చిందండి. ఇంకొకటి, నాకు కాలేజ్ ఉండే, నాకు కాలేజ్ ఉన్నప్పుడు అన్సిస్టమేటిక్ ఫుడ్ తీసుకోవడము లేట్, ఒక దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అది కూడా నాకే స్వయంగా క్లియర్ అయిందండి. అప్పుడు నేను ఇప్పుడు ఏం చేశానంటే, అంతకుముందు నాకు ఈ నెట్వర్క్లన్నా ఇట్లాంటిదంటే నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇది నాకైందో, చిల్క చక్రధర్ గారికి నేను ప్రామిస్ చేసిన, నాకు ఎప్పుడైతే క్యూర్ అవుతుందో నేను 100 మందికి చెప్తా. నాకు ఇది నేనే వాంటెళ్ళి తీసుకుంటున్నా మీ దగ్గర, నా ఐడియా వేయండి కానీ నేను మీ దగ్గర బిజినెస్ చేయడానికి తీసుకుంటలేనని చెప్పినటువంటి వ్యక్తిని నేను ఇప్పుడు ఒక 100 మందికి చెప్పాను సార్. నా ఫ్రెండ్స్ అందరికి షుగర్ ఉన్న వాళ్ళకి ఇప్పిస్తున్నా. మొక్కాల నొప్పులు ఉన్నామైతే నేను ఇప్పుడే వరంగల్కి వెళ్ళి, అన్నయ్య నేను ఇప్పుడే వరంగల్కి వెళ్ళి నేను ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటా అని చెప్పింది. నేను ఇప్పుడే తీసుకుంటా, ఇప్పుడే కావాలంటే, అమ్మ ఆగు, ఒక 10 రోజులు ఆగు, నీకు ఇది వాడు, నీకు క్లియర్ అవుతుంది అని చెప్పాము. ఆమె కూడా ఇప్పుడు సాటిస్ఫై ఉంది. జస్ట్ 10 రోజులు అవుతుంది, 10-15 రోజులు అవుతుంది, ఆమెకు కూడా తగ్గుముఖము పడుతున్నాయండి. ఇది వెరీ ఎక్సలెంట్ అండి. ఈ జబ్బు ఆ జబ్బు ఇదానికి అదానికి పనిచేస్తలేదని కాదండి, చాలా మందికి చూసామండి. ఇట్లా అనేక జబ్బులకు ఇది ఎక్సలెంట్, వండర్ఫుల్. మీరు అన్నట్టు ఏదో దివ్య ఔషధము అది ఇది అంటే ఎవరో అనుకుంటారు. అంటే ఇన్ని లక్షల సైంటిస్టులు, ఇంత శాస్త్రజ్ఞులు, ఫార్ములాలు ఉండి కనుక్కున్నదే పనిచేసిందండి. నాకు 25 ఏళ్ల నుంచి తగ్గని సూర్యాసిస్. నేను నెలకు 2,000 ఖర్చు పెట్టేది. జాకాటో అని ఒక క్రీమ్ ఉంటుంది, 1,100 రూపాయల క్రీమ్ పెట్టేది, ఒక్క క్రీమ్. అట్లా 4 క్రీములు పెట్టేది. అట్లాంటిది నాకు వెరీ ఎక్సలెంట్ సార్, వండర్ఫుల్. నేనైతే దీనికి రుణపడి ఉంటాను. క్యూర్ సిల్క్ తెచ్చినటువంటి లయన్ ప్రసాద్ గారు, మరి తయారు చేసినటువంటి సైంటిస్ట్, తర్వాత కొదూరు శ్రీనివాస్ గారు, మరి కేశవులు గారు, మీరందరి కూడా, మీరెవరు నాకు తెలియదు. నేను మీ అందరినీ జూమ్ లోనే చూస్తున్నా. నేను ఎవ్రీడే మార్నింగ్ జూమ్ మీటింగ్ వింటా, బిజినెస్ ప్లాన్ ఉంటా, అన్ని వింటాను సార్. నేను యాక్చువల్లీ నాది స్కూల్ రామగుండంలో విద్యాభారత్ హై స్కూల్ అని, నేను ఇక్కడ స్కూల్ కరస్పాండెంట్ సార్. ఒక 35 ఏళ్ళు పనిచేసిన దాన్ని. ఇక నా స్టూడెంట్స్ కూడా దేశ విదేశాలలో ఉంటారు, ఎట్లా వాళ్ళకు కూడా చెప్పాలని ఉన్నది, కానీ ఎట్లా చేయాలో ఐడియా లేక ఆగిపోతున్నాము. సరే, ఎనీవే సార్, ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్ సార్. ఎవరైనా వాడదగ్గ ప్రోడక్ట్, సైడ్ ఎఫెక్ట్ లేదు, అందరికి ఆనందం కలిగిస్తుంది సార్. నాకైతే చాలా ఆనందం సార్, ఆనందం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా చాలా మంది చెప్పేది ఉంటుంది, చెప్పండి.